వెండి మార్కెట్లో మొన్న జరిగిన భారీ పతనం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు కేవలం ఒక పుకారు, అది 90 నిమిషాల్లో వెండి ధరను ఏకంగా 10% ఎలా పడేసింది. విచిత్రం ఏంటంటే, ఈ పతనం వెనుక ఉన్నది నిజమైన అమ్మకం కానే కాదు. అదంతా కంప్యూటర్ ప్రోగ్రాంలు నడిపిన ఒక మాయాజాలం. మొదటి విషయం ఏంటంటే, రష్యా మళ్లీ డాలర్లను అంగీకరించొచ్చు అని ఓ వార్త వచ్చింది. అంతే. ఈ వార్త బయటికి రాగానే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ బాట్స్ రంగంలోకి దిగాయి. అంటే ఇవి మార్కెట్ను సెకండ్లలో స్కాన్ చేసి ఆటోమేటిక్గా ట్రేడ్ చేసే కంప్యూటర్ ప్రోగ్రాంలన్నమాట. అవి భారీగా వెండి కాంట్రాక్ట్లను అమ్మేశాయి. ఇక రెండో పాయింట్, ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ అమ్మకాలన్నీ జరిగే చూసారా, అదంతా ఫ్యూచర్స్ మార్కెట్లో. అంటే నిజమైన వెండిని చేతిలో పెట్టుకోకుండా దాని భవిష్యత్తు ధర మీద పందెం కట్టే పేపర్ మార్కెట్ అన్నమాట. అదే టైంలో బయట అసలైన వెండికి ఎంత కొరత ఉందంటే కొన్ని పెద్ద కంపెనీలు అమ్మకాలు కూడా ఆపేశాయి. కాగితం మీద ధర పడినా నిజమైన వెండికి డిమాండ్ అస్సలు తగ్గలేదు. ఇక చివరిగా ఇదంతా చూస్తుంటే ఒక ఉద్దేశపూర్వక దాడిలానే అనిపిస్తోంది. కొన్ని పెద్ద బ్యాంకులు ధర పడిపోతుందని ముందే పందెం కాశాయి. దీన్నే షార్ట్ పొజిషన్ అంటారు. సో ఈ పుకారును అడ్డం పెట్టుకుని మార్కెట్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి ధరలు పడ్డాక తక్కువకే కొనేసి భారీ లాభాలు చూశారు. సో చూశారుగా, వెండి ధర పతనం నిజమైన అమ్మకాల వల్ల కాదు, కేవలం ఒక పుకారు, కొన్ని కంప్యూటర్ ప్రోగ్రాంలు, ఇంకా పెద్ద బ్యాంకుల పక్కా ప్లాన్ వల్ల జరిగింది.